కాని ఒక్క షరతు. నువ్వు నీళ్లు తాగేటప్పుడు ఆ నీళ్లు తాగుతున్నది నువ్వు కాదు అని భావించాలి. అది సాధ్యమేనా అని అడిగాడు. సుధాముడికి ఆ ప్రశ్న వింతగా అనిపించింది. నీళ్లు తాగేది నేనే కదా, నేను కాదు అని ఎలా అనుకుంటాను? అయినా సరే ప్రయత్నిస్తాను అని కుండ దగ్గరికి వెళ్లాడు. కుండను చేతిలోకి తీసుకున్నాడు. చల్లగా ఉంది. నోటి దగ్గరికి తెచ్చుకున్నాడు. నీళ్లు గొంతులోకి దిగుతుంటే ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఆహా, ఎంత బాగున్నాయి నీళ్లు అనుకున్నాడు మనసులో. వెంటనే సాధువు గొంతు వినిపించింది. ఆపు, నువ్వు ఓడిపోయావు సుధామా. సుధాముడు ఉలిక్కిపడి కుండ దించాడు. ఏమైంది స్వామీ, నేను ఇంకా తాగడమే పూర్తి చేయలేదు అన్నాడు. సాధువు దగ్గరికి వచ్చి, నేను ఏం చెప్పాను? తాగుతున్నది నువ్వు కాదు అని భావించమన్నాను. కాని నీ మనసులో ఏమనుకున్నావు? నాకు హాయిగా ఉంది, నేను తాగుతున్నాను, నా దాహం తీరింది అనుకున్నావు. అక్కడ నేను అనే అహంకారముంది. అదే నిన్ను బంధిస్తోంది. మనం చేసే ప్రతి పనిలో నేను చేస్తున్నాను అనే భావనే మనకు కర్మను అంటిస్తుంది. నేను దానం చేశాను, నేను పూజ చేశాను, నేను వ్యాపారం చేశాను, నేను కుటుంబాన్ని పోషించాను. ఈ నేను అనేదే అసలు దొంగ. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఇదే. గుణా గుణేషు వర్తంతే. అంటే ప్రకృతి గుణాలు తమ పని తాము చేసుకుపోతున్నాయి, ఆత్మ కేవలం సాక్షిమాత్రమే. నీళ్లు తాగేది శరీరం, దాహం వేసింది ప్రాణానికి, తృప్తి చెందింది మనసు. ఇందులో నువ్వు, ఆత్మ ఎక్కడ ఉన్నావు? నువ్వు కేవలం ఇవన్నీ గమనిస్తున్న సాక్షివి మాత్రమే. ఎప్పుడైతే నువ్వు నేను చేస్తున్నాను అనే భావన వదిలేస్తావో అప్పుడు ఏ కర్మ నీకు అంటుకోదు. హంతకుడైనా సరే నేను చంపట్లేదు, నా ద్వారా ప్రకృతి తన పని చేస్తోంది అనే సంపూర్ణమైన జ్ఞానంతో ఉంటే అతనికి ఆ పాపం అంటుకోదు. కాని ఆ స్థితికి చేరడం సామాన్య విషయం కాదు. సుధాముడికి తల తిరిగిపోతోంది. స్వామీ, శరీరం నాది అయినప్పుడు పనిచేసేది నేను కాకుండా ఇంకెవరు? ఇది నాకు అర్థం కావడం లేదు. నా చేతులతో నేను దానం చేసినప్పుడు ఆ పుణ్యం నాకు రాకుండా ఎలా ఉంటుంది? నా చేతులతో పాపం చేస్తే ఆ శిక్ష నాకు పడకుండా ఎలా ఉంటుంది అని అడిగాడు. ఇది సామాన్యుడి సందేహం. సాధువు ప్రశాంతంగా, ఒక ఉదాహరణ చెబుతాను విను. ఒక దీపం వెలుగుతోంది. ఆ వెలుగులో ఒకడు భాగవతం చదువుతున్నాడు, మరొకడు దొంగ ఉత్తరం రాస్తున్నాడు.